స్పైడర్ మ్యాన్ పేరు వినగానే చిన్నారుల నుంచి యువత వరకు అందరిలోనూ ఉత్సాహం కనిపిస్తుంది. అయితే ఈసారి తెలుగు ప్రేక్షకుల స్పందన మరో స్థాయికి చేరుకుంది. హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్స్ను పెద్ద తెరపై ప్రదర్శిస్తుండగా తెలుగు స్టార్ హీరోల డైలాగులతో రూపొందించిన వీడియోలకు ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తిస్తున్నారు. ఇక సినిమా ప్రారంభానికి ముందే థియేటర్లలో సోషల్ మీడియాలో వైరల్ అయిన స్పైడర్ మ్యాన్ మీమ్స్ను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు తెలుగు స్టార్ హీరోల పాపులర్ డైలాగులు, మాస్ ఎలివేషన్లతో ఎడిట్ చేసిన ఫ్యాన్ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ చెయ్యి లేపి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందరూ సిద్ధంగా ఉన్నారు. వెంకట్. ఎస్ అనిల్, స్పైడర్ మ్యాన్ ద న్యూ డే అనే పేరుతో వస్తున్నటువంటి ఈ సిరీస్ దాదాపుగా 2002 నుంచి కూడా స్పైడర్ మ్యాన్ అనేది ఇది మూడో సిరీస్గా చెప్పుకోవచ్చు. 2002 నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని ఈ స్పైడర్ మ్యాన్ అందుకుందని చెప్పుకోవచ్చు. ఒక నావెల్ బేస్ చేసుకొని వచ్చినటువంటి సినిమాగా కూడా, యానిమేటెడ్ సినిమాగా కూడా ఇది బాగా పాపులర్ అయింది. అంతేకాకుండా స్పైడర్ మ్యాన్కి సంబంధించినటువంటి ఎలాంటి సిరీస్ వచ్చినా కూడా అసలు తెలుగు అభిమానులు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అందిస్తున్నారని అనేది క్లియర్గా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే మాత్రం క్రేజ్ ఇంకొక రకంగా మారిందని చెప్పుకోవచ్చు. అభిమానుల్లో ఒక్కసారిగా స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయిన వెంటనే బుకింగ్స్ ఆ స్థాయిలోనే ఉండడమే కాకుండా ప్రస్తుతం వస్తున్నటువంటి వీడియోలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాని చూడడమే కాకుండా, సినిమాను ఓన్ చేసుకోవడమే కాకుండా తమ అభిమానుల హీరోలకు సంబంధించినటువంటి డైలాగులతో, అదేవిధంగా తమ అభిమానుల హీరోలకు సంబంధించినటువంటి పాటలతో ఈ స్పైడర్ మ్యాన్కి సంబంధించి లింక్ చేస్తూ వీడియోలు వైరల్ అవడమే కాకుండా ఈ వీడియోలన్నీ కూడా స్క్రీనింగ్ టైంలో, సినిమా మొదలయ్యే టైంలో, సినిమాకు ముందు 10 నిమిషాల పాటు అటు పాటలు కానీ వీడియోలు కానీ మీమ్స్లో పాపులర్ అయినటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు తెలుగు స్క్రీన్లో సందడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సందడి అంతా కూడా ఎవరిది వాళ్ళు వాళ్ళ మొబైల్లో బంధించడమే కాకుండా మొబైల్ నుంచి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ స్థాయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే దాదాపుగా స్పైడర్ మ్యాన్ సంబంధించినటువంటి మూవీ టీం కూడా రీచ్ అయిందంటే ఆశ్చర్యం లేదనిపించుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి హీరో టామ్ హాలిడ్, ఈయన గతంలో ఏ సినిమాకు సిరీస్కి ఈ ప్రెస్ మీట్కి రాకపోయినా ఈసారి రిలీజ్ అయినటువంటి సినిమా కోసం ప్రెస్ మీట్కి తాజాగా ఢిల్లీకి కూడా రావడం జరిగింది. ఈ ఢిల్లీకి వచ్చినటువంటి ఆయన టామ్ హాలిడ్, ఆయన స్పీచ్ ముందు అక్కడ థియేటర్లో ఒక్కసారిగా కేకలు పెట్టడమే కాకుండా ఇప్పుడు ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయనకు చూపించిన వెంటనే ఆయన దాదాపుగా నేషనల్ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చెప్తున్నటువంటి స్పందన చాలా భిన్నంగా అనిపించింది. ఎందుకంటే ఇటు నాట్ ఓన్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులే కాకుండా ఇండియాలో ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఈ ఫ్యాన్ బేస్ ఇంత క్రేజ్ ఉంటుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదనే అభిప్రాయాలను కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఎలా ఉన్నా కూడా స్పైడర్ మ్యాన్కి సంబంధించినటువంటి తాజాగా వస్తున్నటువంటి వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా అభిమాన హీరోలు అయినటువంటి అటు ప్రభాస్, ఇటు రామ్ చరణ్, ఇటు అల్లు అర్జున్తో పాటు ఇతర హీరోలకు సంబంధించి మహేష్ బాబుకు సంబంధించినటువంటి, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మాషప్ వీడియోలు అన్నిని మిక్స్ చేస్తూ థియేటర్లో వచ్చినటువంటి ఈ వీడియోలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకసారిగా స్పైడర్ మ్యాన్కి సంబంధించినటువంటి క్రేజే కాకుండా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా థియేటర్కి వెళ్ళడమే కాకుండా ఒక్కసారిగా మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి బడ్జెట్ చూస్తే మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది. దాదాపుగా 309 కోట్ల మార్కును చేరుకుందంటే అసలు ఏ విధంగా ఈ సినిమా క్రేజ్ వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రెండ్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. స్పైడర్ మ్యాన్ సంబంధించినటువంటి మాషప్ వీడియోస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.